మనం ఏదైనా కొత్తది నేర్చుకోవాలని మొదలుపెట్టినప్పుడు అంటే ఒక కొత్త భాష లేదా వంట ఏదైనా సరే కనీసం ఓ 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామని ప్రయత్నించినా కొన్ని రోజులకే ఛీ ఇది నా వల్ల కాదు అనే ఫీలింగ్ వస్తుంది చాలామందికి. ముఖ్యంగా ధ్యానంలాంటి విషయాల్లో అయితే ఇది మరీ ఎక్కువ. అవును. మనస్సును నిశ్చలంగా ఉంచుదామని కూర్చుంటే అది ఎక్కడికో పారిపోతోంది. వెంటనే మనలో ఒక జడ్జ్ పుట్టుకొస్తాడు. చూసావా, మళ్ళీ ఫెయిలయ్యావు, నీకు ఏకాగ్రత అస్సల్లేదు అని. చాలా సహజమది. సో ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ ఫెయిల్యూర్ ఫీలింగ్, ఈ నిరాశ మనం అనుకుంటున్నంత చెడ్డవా, లేక మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామా? మాకు దొరికిన కొన్ని సోర్సెస్ ప్రకారం మనం వైఫల్యం అనుకుంటున్న ఆ క్షణంలోనే అసలైన మ్యాజిక్ దాగి ఉందట. అవును, ఈ ఫీలింగ్ మనందరికీ చాలా పరిచయమే. అయితే మనం మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏంటంటే, ఈ నిరాశ మన అసమర్థతకు గుర్తు కాదు. అది మనం మనమీద పెట్టుకున్న అంచనాలకు, మనం మరీ ఎక్కువగా ప్రయత్నించడానికి మధ్య జరిగే ఒక సహజమైన సంఘర్షణ ఫలితమన్నమాట. ఓకే. మనం ఈరోజు చర్చించబోయే ఒక ఆసక్తికరమైన ఆలోచన ఉంది. అదేంటంటే, మీరు దారి తప్పారని, విఫలమయ్యారని గ్రహించిన ఆ క్షణం, అదే మీ విజయానికి మొదటి మెట్టు. ఒక్క నిమిషం, అది వినడానికి కొంచెం విరుద్ధంగా ఉంది కదూ. నేను ఫెయిలయ్యానని తెలుసుకోవడం ఎలా విజయమవుతుంది? ఉదాహరణకు, నేను 10 నిమిషాలు ధ్యానం చేద్దామని కూర్చున్నాను. 9 నిమిషాలు ఏవేవో ఆలోచిస్తూ ఉండి చివరి నిమిషంలో అయ్యో నేను మళ్ళీ ఫెయిలయ్యాను అని గ్రహించాను. అది విజయమెలా అవుతుంది? దాన్ని కొంచెం విడమర్చి చెప్తారా? చాలా మంచి ప్రశ్న. అక్కడే అసలు విషయముంది. సమస్య మన ఆలోచనలతో కాదు, మనం ప్రయత్నించే విధానంలో ఉంది. మనం చర్చిస్తున్న సమాచారం ప్రకారం చాలామంది ధ్యానాన్ని కూడా ఒక టార్గెట్లాగా చూస్తారు. నేను మనసును ఖాళీగా ఉంచాలి, నేను శాంతిని సాధించాలి అని. అవును, ఒక పనిలాగే చేస్తాం, ఒక చెక్లిస్ట్ లాగా. సరిగ్గా అదే. ఎప్పుడైతే మనం దాన్ని ఒక పనిలా చూస్తామో అక్కడ ఒత్తిడి మొదలవుతుంది. ఆ ఒత్తిడి వల్ల మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. ఎంత గట్టిగా ప్రయత్నిస్తే మనసు అంతగా ఎదురుదిరుగుతుంది. దాంతో పురోగతి కనిపించదు, నిరాశ మొదలవుతుంది. చివరికి నేను ఫెయిలయ్యాను అనే ముద్ర వేసుకుంటాం. ఇదొక విషవలయం లాంటిది. ఓకే. అతిగా ప్రయత్నించడం, దానివల్ల ఉద్రిక్తత, పురోగతి లేకపోవడం, నిరాశ, చివరికి వైఫల్యం. ఓకే, ఈ సైకిల్ అర్థమైంది. నేను కూడా చాలాసార్లిందులో చిక్కుకున్నాను. కాని దీన్నుండి బయటపడటమెలా? ఇక్కడే ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ సైకిల్ నుండి బయటపడటానికి మనం ఇంకా గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కాదా? నిజానికే మనం ప్రయత్నించడం ఆపేయాలి. మనం వైఫల్యం అని పిలుస్తున్న దాన్ని ఒక కొత్త కోణంలో చూడాలి. ఈ సోర్సెస్లో చెప్పిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మైండ్ఫుల్నెస్ విషయంలో వైఫల్యం అనేది ఒక భ్రమ. భ్రమ? అవును, అది కేవలం గడిచిపోయిన కాలం యొక్క జ్ఞాపకం మాత్రమే. గడిచిపోయిన కాలం యొక్క జ్ఞాపకమా అంటే సరిగా అర్థం కాలేదు. ఆలోచించండి. మీరు ప్రస్తుత క్షణంలో ఎప్పుడూ విఫలం కాలేరు. మీరు విఫలమయ్యారని ఎప్పుడు అనుకుంటారు? 5 సెకండ్ల క్రితమో, 5 నిమిషాల క్రితమో మీ మనసు ఎటో వెళ్ళిపోయిందని ఇప్పుడు గ్రహించినప్పుడు. అవును, కరెక్ట్. అంటే మీరు గతాన్ని తలుచుకుని వర్తమానంలో మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారు. ఆ గడిచిపోయిన క్షణం ఇప్పుడు లేదు, కాని దాని బరువును మీరు మోస్తున్నారు. వావ్, ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన. అంటే ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ పాస్టెన్స్లోనే ఉంటుందన్నమాట, ఆ క్షణంలో ఉండదు. ఖచ్చితంగా. దీన్ని తక్షణ పునరుప్రారంభం లేదా ఇన్స్టంట్ రీసెట్ అనే భావనతో జోడించవచ్చు. ఇన్స్టంట్ రీసెట్? అవును. మైండ్ఫుల్నెస్ విషయంలో 2 ఆప్షన్లుంటాయి. ఆ క్షణంలో మీరు జాగరూకతతో ఉంటారు లేదా ఉండరు. మధ్యలో ఏమీ ఉండదు. ఓకే. అంటే మీరు 20 నిమిషాలుగా ఆలోచనలో మునిగిపోయినా ఒక్క క్షణంలో మీరు మళ్లీ వర్తమానంలోకి రావచ్చు. పూర్తి రికవరీకి పట్టే సమయం ఒక్క క్షణం మాత్రమే. అందుకే ఒక చోట ఇలా అంటారు, ధ్యానంలో మీరు పూర్తిగా వదిలేస్తే తప్ప వైఫల్యం అంటూ ఏదీ లేదు. ఎదురుదెబ్బలు, ఇబ్బందులుంటాయి, కాని వైఫల్యం ఉండదు. సరే, ఇది థీరీగా వినడానికి చాలా బావుంది. కాని ప్రాక్టికల్గా ఆ నిరాశ, ఆ చిరాకు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఆ ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ఉండటం కష్టం కదా? చాలా మంచి పాయింట్. దాన్ని పట్టించుకోకుండా ఉండమని ఎవ్వరూ చెప్పడం లేదు. నిజానికి దాన్ని పూర్తిగా పట్టించుకోవాలి. అలాగా? కానీ ఒక భిన్నమైన పద్ధతిలో. మనం చర్చిస్తున్న ఈ సమాచారం ఒక 3 దశల వ్యూహాన్ని సూచిస్తోంది. ఓకే, ఏంటవి?
మొదటిది, ఆ భావనతో పోరాడకండి. నిరాశగా అనిపించినప్పుడు ఛీ ఇలా ఫీల్ అవ్వకూడదు అని దాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నించవద్దు. అలా చేస్తే అలా చేస్తే అదింకా బలపడుతుంది. సో దాన్ని ఉండనివ్వండి. సరే. రెండోది, ఆ భావోద్వేగానికి ఒక పేరు పెట్టండి. మీలో మీరే స్పష్టంగా ఓకే, నాలో ఇప్పుడు నేను విఫలమయ్యాను అనే భావన కలుగుతోంది అని గుర్తించండి. దాన్ని ఒక వస్తువులా చూడండి, మీలో ఒక భాగంలా కాకుండా. ఆబ్జెక్టివ్గా చూడాలన్నమాట. అవును. ఇక మూడోది, అత్యంత ముఖ్యమైనది, పక్కకు జరగండి. పక్కకు జారడమా? అంటే ఆ వైఫల్య భావన మీరు కాదు, మీలో కలుగుతున్న ఒక అనుభవం మాత్రమే అది. మీరు ఆ భావనను గమనిస్తున్న సాక్షిగా మారండి. ఒక మేఘం ఆకాశంలో వచ్చి వెళ్ళిపోయినట్లు మీలో ఆ భావన వచ్చి వెళ్ళిపోవటాన్ని గమనించండి. అంటే ఓకే, నేను ఫెయిల్ అయ్యాను అనే ఫీలింగ్ను నేను గమనించడం మొదలుపెడితే ఆ. ఆ గమనించే చర్యలోనే నేను మళ్ళీ మైండ్ఫుల్ స్టేట్లోకి వస్తున్నానన్నమాట. సరిగ్గానా? అద్భుతం! సరిగ్గా అదే పాయింట్. అదే అసలైన మలుపు. మీరు మీ నిరాశను, మీ అజాగ్రత్తను గమనించిన ఆ క్షణమే మీరు మళ్లీ జాగరూకతలోకి అడుగుపెట్టిన క్షణం. ఓకే. మీరు మీ వైఫల్యాన్ని చూడటం ద్వారా మీరు విజయవంతంగా సాధనలోకి తిరిగి ప్రవేశించారు. అందుకే మీరు అజాగ్రత్తగా ఉన్నారని గ్రహించిన క్షణం, ఆ గ్రహింపు కూడా ఒక రకమైన జాగరూకతే అంటారు. వావ్! ఆ గమనింపే అసలు గెలుపు. ఇది వింటుంటే నాకొక పోలిక గుర్తొస్తుంది. మనసును ఒక చిన్న కుక్కపిల్లకు శిక్షణ ఇవ్వడం లాంటిది. చెప్పండి. మనం దానికి ఇక్కడే కూర్చో అని చెప్తాం, కానీ అది అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. ప్రతిసారీ అది పారిపోయినందుకు దాన్ని తిట్టడం, కొట్టడం మన లక్ష్యం కాదు కదా. కాదు. అది ఎక్కడికి వెళ్ళిందో గమనించి ప్రేమగా ఇటు రా అని వెనక్కి పిలవడమే మన పని. చాలా మంచి పోలిక. సరిగ్గా అదే. ఆ కుక్కపిల్ల పారిపోయిందని మనం గమనించిన ప్రతిసారీ మనం మంచి ట్రైనర్ అవుతున్నట్లే. నిజమే. అలాగే మనసు దారి తప్పిందని గమనించిన ప్రతిసారీ మనం మన మైండ్ఫుల్నెస్ కండరాన్ని బలపరుస్తున్నాం. గంటల తరబడి మనసును ఖాళీగా ఉంచడం లక్ష్యం కాదు. అది ఎటు వెళ్తుందో గమనించి దాన్ని సున్నితంగా వెనక్కి తీసుకురావడమే అసలైన సాధన. ఓకే, అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈ సిద్ధాంతాన్ని ఆచరణలోకి ఎలా తీసుకురావాలి? మనం రోజూ చేసే పనుల్లో లేదా మళ్లీ ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు దీన్నెలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ బౌద్ధంలో చెప్పే రెండవ బాణం అనే భావన చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి విన్నారా? విన్నాను, కానీ సరిగా గుర్తులేదు. ఒకసారి చెప్పండి. తప్పకుండా. జీవితంలో మనకు కొన్నిసార్లు బాణాల తగలడం సహజం. ఉదాహరణకు ఏకాగ్రత కోల్పోవటం. ఇది మొదటి బాణం. ఇది బాధ కలిగిస్తుంది, కాని అది జీవితంలో భాగం. దాన్ని మనం ఆపలేకపోవచ్చు. కాని చాలామంది ఏం చేస్తారంటే ఆ మొదటి బాణం తగిలినందుకు వాళ్లకు వాళ్లే రెండో బాణాన్ని గుచ్చుకుంటారు. రెండో బాణమంటే? రెండో బాణమంటే స్వీయ విమర్శ, అపరాధభావం, సిగ్గు. అయ్యో, నా ఏకాగ్రత మళ్ళీపోయింది, నేనెందుకూ పనికిరాను, నేను ఎప్పటికీ మారను అని మనల్ని మనం తిట్టుకోవటం. ఓకే. మొదటి బాణం బాధ కలిగిస్తే ఈ రెండో బాణం మనల్ని నరకంలోకి నెట్టేస్తుంది. మనకు లభించిన ఈ సమాచారమిచ్చే సలహా చాలా సింపుల్. రెండో బాణాన్ని వేసుకోవద్దు. మొదటి బాణం తప్పదు, కానీ రెండో బాణం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అంటే మనసు దారి తప్పడమనేది మొదటి బాణం. నా మనసు దారి తప్పింది అని చిరాకు పట్టం రెండో బాణం. కరెక్ట్. మనం చేయాల్సింది మొదటి బాణం తగిలిందని గమనించి రెండో బాణాన్ని పక్కన పడేయడమే. ఖచ్చితంగా. అనుభవాన్ని పునర్నిర్వచించడం. మనసు ఎటో వెళ్ళిపోయిందని చిరాకు పడటానికి బదులుగా ఆ విషయాన్ని గమనించినందుకు మనల్ని మనం అభినందించుకోవాలి. అభినందించుకోవాలా? అవును. ఆహా, నేను నా మనసును పట్టుకున్నాను అని ఒక చిన్న విజయాన్ని జరుపుకోవాలి. ప్రతిసారి మీరు మీ మనసు దారి తప్పిందని గమనించినప్పుడు మీరు ఒక పాయింట్ గెలుచుకున్నట్లే. ఇది కేవలం ధ్యానానికే కాకుండా వేరే విషయాలకు కూడా వర్తిస్తుంది గదా. ఉదాహరణకు, నేను ఆఫీస్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాను అనుకుందాం. పదే పదే తప్పులు చేస్తుంటే నాకు టెక్నాలజీ అస్సలు అర్థం కాదు అని నన్ను నేను తిట్టుకోవడం రెండో బాణం. సరిగ్గా. దానికి బదులుగా ఓకే, ఇక్కడ తప్పు చేశానని గమనించాను, దీన్ని ఎలా సరిదిద్దాలో చూద్దాం అనుకోవడం రెండో బాణాన్ని నివారించడం. నిజమే. ఇది ఒక చిన్న మార్పులా అనిపించవచ్చు, కానీ ఇది నేర్చుకునే ప్రక్రియను పూర్తిగా మార్చేస్తుంది. స్వీయ విమర్శ అనేది మన పురోగతికి అతిపెద్ద అడ్డంకి. ఈ దృక్పథం ఆ అడ్డంకిని తొలగిస్తుంది. అద్భుతంగా ఉంది.
ఈ చర్చ మొత్తాన్ని ఒకసారి క్లుప్తంగా చూస్తే మనం మొదట అనుకున్నట్లు నిరుత్సాహం అనేది మన బలహీనత కాదు, మనం అతిగా ప్రయత్నించడం వల్ల వస్తుంది. అవును. ఇక రెండో అత్యంత ముఖ్యమైన విషయం, నేను ఫెయిల్ అయ్యాను అని గ్రహించిన క్షణం వైఫల్యం కాదు, అది జాగరూకతలోకి తిరిగి వచ్చిన విజయవంతమైన క్షణం. కరెక్ట్. ఆ గమనింపే అసలు సాధన. అవును. ఆ గమనింపును మనం ఒక సమస్యగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. మనసు దారి తప్పిన ప్రతిసారి దాన్ని వెనక్కి తీసుకురావడానికి మనకొక అవకాశం దొరికినట్లే. ఆ అవకాశాన్ని మనమెంత ఎక్కువగా ఉపయోగిస్తే మన మానసిక కండరం అంత బలంగా తయారవుతుంది. ఈ ఆలోచనలను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలనే దానిపై శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచనతో ఈ సంభాషణను ముగిద్దాం. తప్పకుండా. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ సూత్రాల ఆధారంగా మన వ్యక్తిగత రీసెట్ వాక్యం లేదా మంత్రం లాంటిది ఏమైయుంటుంది అంటే, ఏకాగ్రత కోల్పోయి నిరాశగా అనిపించినప్పుడు ఈ కొత్త దృక్పథాన్ని గుర్తు చేసుకోవడానికి మనకు మనం చెప్పుకునే ఒక చిన్న మాట. మంచి ఆలోచన. అది గమనించడమే విజయం కావచ్చు, లేదా రెండో బాణం వద్దు కావచ్చు, లేదా మీరు చెప్పినట్లు కుక్కపిల్లను ప్రేమగా పిలువు అని కూడా కావచ్చు. ఆ ఒక్క వాక్యం మన సాధనను, మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. దాని గురించి ఆలోచించండి.